నోటిఫికేషన్ పడుతున్నటువంటి సమయంలో మా తెలంగాణ రాష్ట్ర నాయకురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతి నాయకురాలు మా నాయకురాలు కవితని అరెస్ట్ చేయడాన్ని బీర్పూర్ మండల శాఖ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఇది కేవలం ఎన్నికల కోసమే భారతీయ జనతా పార్టీ ఏమైనా చేసి భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 1.8% తేడాతో మాత్రమే ఓడిపోయింది. ప్రజలు కూడా మేమెందుకు కాంగ్రెస్ పార్టీకి గెలిపించినామని బాధపడుతున్నటువంటి సమయంలో మోడీ గారు దీన్ని గ్రహించి మళ్ళీ భారత రాష్ట్ర సమితి పుంజుకొని అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నదని భావించి మా నాయకురాల్ని అరెస్ట్ చేసి మా నాయకుడు కేసీఆర్ గారిని మా పార్టీని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే మోడీ గారికి చెప్తా ఉన్నాం, మోడీ గారు మీరు దేశ ప్రజల సంక్షేమం ఆలోచించాలి. అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలను ఓట్లడిగి మీరు పార్లమెంట్లో న్యాయంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా మీరు ఎన్నిక కావాలి. కానీ ఈ విధంగా ప్రాంతీయ పార్టీల మీద దాడులు చేసి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని, వెస్ట్ బెంగాల్లో దీదీ గారిని, ఈరోజు తెలంగాణలో కవిత గారిని అరెస్ట్ చేసి ప్రాంతీయ పార్టీలను దేశంలో ఎక్కడికక్కడ వారిని బెదిరించి ఈరోజు ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మోడీ గారిని, ఉద్యమాలు చేసిన ఉక్కు గుండెలు మావి, మీ అరెస్టులకు మీ కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఉవ్వెత్తున ఎగిసి అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలిచి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలిచి తీరుతామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ప్రజాస్వామ్య విలువలకు మీరు పాతరేసినరో మీరు ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తే ప్రజలు మిమ్మల్ని 6 అడుగుల గోతిలో బొంద పెడతారని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. కానీ ఇప్పటికైనా మీరు మీ తీరును మార్చుకొని మా కవిత గారిని వెంటనే, మా ఎమ్మెల్సీ మా నాయకురాలు మా కవిత గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఎమ్మెల్సీ అయినటువంటి కవితక్క గారిని ఏదైతే ఈడీ అరెస్ట్ చేయడం జరిగిందో మరి అది ఎలక్షన్లో భాగంగానే మరి మోడీ గారు ఎలక్షన్ కమిషన్ని దృష్టిలో పెట్టుకొని మరి గౌరవనీయులు కవితక్క గారిని ఈరోజు అరెస్ట్ చేయించే కార్యక్రమాన్ని నిన్న చేయడం జరిగింది. దానికి నిరసనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు అన్ని తెలుపుతూ ఉన్నాం. మరి ఇది ఏదైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో మోడీ గారు ఈ అరాచకాలను బంద్ చేసి పబ్లిక్లో ఏదైతే సానుభూతి పెరిగిందో ఆ సానుభూతిని తగ్గించడానికే ఇటువంటి నిరసనలు అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా కవితక్కని తొందరనే విడుదల చేసి మరి న్యాయపరంగా ఏదైనా ఉంటే కోర్టు ప్రాసెస్ ప్రకారంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి తప్ప కక్ష సాధింపుగా ఎలక్షన్ ఈరోజు షెడ్యూల్ పడతా ఉంది. మరి నిన్ననే పరిధిలోకి తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఏదైతుందో వాళ్ళు ఉపసంహరించుకొని మరి కవితక్కని తొందరనే విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరగాలని చెప్పని మా తెలంగాణ బీఆర్ఎస్ తరఫున అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే బీర్పూర్ మండలంలో కూడా కార్యకర్తలు అందరం కూడా మా గౌరవనీయులు శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బీర్పూర్లో నిరసన కార్యక్రమం జరపడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మా అందరి ఏకాభిప్రాయం ఏంటి అంటే కవితక్క గారిని తొందరగా విడుదల చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.